పత్తి పంట వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ కదం తొక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన నిలిచారు. ఓరుగల్లులో మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు అండగా నిలిచారు. జిల్లాలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పత్తి పంట కొనుగోలుపై పెడుతున్న కొర్రీలపై ప్రజాక్షేత్రంలో కేటీఆర్ నిలదీశారు. కేటీఆర్ రంగంలోకి దిగడంతో రేవంత్ సర్కారు తోకముడిచింది. పత్తి కొనుగోలుకు సంబంధించి వెంటనే సీసీఐ సీఎండీతో చర్చలు జరిపింది. ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో పత్తి పంట కొనుగోలు చేస్తామని సీసీఐ స్పష్టం చేసింది. పత్తి పంట సీసీఐ కొనుగోలు చేస్తోందని తెలియడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చిందని చెబుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ అధినాయకత్వానికి రైతులు కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పూర్తిగా పత్తి పండించిన రైతుల పరిస్థితి అధోగతమైపోయింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినాయి. జిన్నింగ్ మిల్లకు సంబంధించిన సమస్యతో పాటు మ్యాచర్ సంబంధించి కావచ్చు, L1, L2, L3కి సంబంధించిన గ్రేడింగ్ అంశాన్ని కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొర్రీలు పెట్టడంతో పూర్తిగా పత్తి వ్యవస్థ, పత్తి రైతుల పరిస్థితి దీనావస్థలోకి మారిపోయింది. అయితే ఇదంతా చూసి చెల్లించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పత్తి రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఏదైతే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎనుమాముల మార్కెట్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించి వారికి సంబంధించిన పత్తి రైతులకు మద్దతుగా నిరసనలు వ్యక్తం చేశారు. నిరసనలు వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పూర్తిగా ఇది వైఫల్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో వాళ్ళ పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పత్తి రైతులను పట్టించుకున్న పాపన వదిలేరు. ఏదైతే అనేక అడ్డగోలు కొర్రీలు పెట్టి వాళ్ళ పత్తి రైతులను వసూలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రధానంగా పత్తి రైతులతో మాట్లాడి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక సమస్యలు వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, లేదంటే మా పోరాటం ఉధృతం చేస్తాం, రైతాంగాన్ని అంతా తీసుకొని మేము సెక్రటరియట్ కావచ్చు, ఇతర జిన్నింగ్ మిల్లకు సంబంధించి సీసీఐ ముట్టడిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఇదే విషయాన్ని ఎనుమాముల మార్కెట్ తో పాటు చాలా మంది పత్తి రైతుల చీర్ల వద్దకు వెళ్లి రైతాంగంతో మాట్లాడారు. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు ఆదిలాబాద్ తో పాటు బైన్సాలో ఉన్న సీసీఐ గోడౌన్స్ సందర్శించారు. అక్కడ జిన్నింగ్ మిల్లతో పాటు పత్తి రైతాంగానికి బాసటగా నిలిచి వారికి మద్దతుగా తెలుపుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం దిగిరాకపోతే మేము పోరాటం ఉధృతం చేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ నిరసనలు ఒకవైపు కొనసాగుతుండేనే బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు సీసీఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే దీనిపై పోరాటం ఉధృతం చేస్తామని చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితానికి వాళ్ళ సీసీఐ కొనుగోలుకు సానుకూలత వ్యక్తం చేసింది. మంత్రి తుమ్మల వారితో చర్చలు జరిపారు. జిన్నింగ్ మిల్లు యజమాన్యంతో చర్చలు జరిపారు. ఇలా బీఆర్ఎస్ ఫలితం ఫలించింది. బీఆర్ఎస్ పోరాట ఫలితంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఎట్టకేలకు రేపటి నుంచి జిన్నింగ్ పత్తి కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం తప్ప ఇంకోటి కాదు. గతంలో కూడా వడ్ల కొనుగోలు విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన తర్వాతే ప్రభుత్వం దిగి వస్తుంది. అంటే ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక కారణంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణ మరొకసారి నిరూపితమైపోయింది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.